బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతికి సొంత ఊర్ల బాట పట్టిన ప్రజలతో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద కాపర్తి వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులతో ఇరుకుగా మారింది సర్వీస్ రోడ్. దీంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హైదరాబాద్ వాసులంతా కూడా పల్లెటూర్లకు వెళ్లేందుకైతే సిద్ధమయ్యారు. దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. అటు టోల్ ప్లాజాల వద్ద, అలాగే ఏదైతే పెద్ద కాపర్తి వద్ద నూతనంగా బ్రిడ్జ్ నిర్మిస్తుండటంతో సర్వీస్ రోడ్ నుంచి కూడా వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో సర్వీస్ రోడ్ లో ఇరుకుగా ఉండడంతో కూడా భారీ ఎత్తున సుమారుగా 3 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సో ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలతో ఊళ్ళకి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతో అటు బస్సులు కానివ్వండి, సొంత వాహనాలు, కార్లలో, లారీలు కూడా మొత్తం అన్ని అటు రోడ్డుపై ఆగిపోవడంతో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. సో ఇప్పటికే అటు ఎప్పుడు చూసినా కూడా ప్రయాణికులు భారీ ఎత్తున వెళ్లడంతో అటు భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. దీన్ని నియంత్రించేందుకు కూడా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను అయితే తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రస్తుతం అయితే అటు పెద్ద కాపర్తి వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతుండటంతో కూడా అక్కడ ట్రాఫిక్ సిబ్బంది అయితే ఇంకా మరింత సమస్యగా మారినట్టు తెలుస్తుంది. పెద్ద మొత్తంలో ట్రాఫిక్ కూడా అక్కడ నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? రైట్, ఉదయం నుంచి కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. 3-4 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి పండగ రద్దీ అనేది నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా, వేలాది సంఖ్యలో కూడా వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు మనం చూడొచ్చు. ప్రస్తుతం ప్రతి సంక్రాంతికి కూడా టోల్ గేట్ వద్ద కూడా వాహనాలు బారులు తీరేది, కిలోమీటర్ల మేర కూడా వాహనాలు బారులు తీరేది. ఇప్పుడు టోల్ గేట్ వద్ద వాహనాల సంఖ్య ఓ విధంగా ఉంటే, ఇక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత ప్రస్తుతం మనం చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఉన్నాం. ఇక్కడ చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవే పై, జాతీయ రహదారిపై కూడా ఈ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో కూడా రోడ్డును పూర్తిగా ఇక్కడ నిలిపివేసి మొత్తం కూడా రూట్ ని, ఏదైతే సర్వీస్ రోడ్డు ఉందో ఈ ఇరుకైన రోడ్డు గుండానే వెళ్ళాలి. ప్రతి నిత్యం కూడా వందలాది వాహనాలు, వేలాది వాహనాలు ఈ రూట్ గుండా ప్రయాణిస్తాయి. కానీ ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఇరుకైనటువంటి రోడ్డు ఉండడంతో కూడా దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడైతే స్పాట్ నుంచి కూడా 3 కిలోమీటర్ల మేర చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వందలాది వాహనాలు ఇదే విధంగా ఉన్నాయి. ట్రాఫిక్ మొత్తం కూడా ఇక్కడ ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ హైవే గుండా 30,000 వాహనాల వరకు ప్రయాణిస్తుంటే నిన్నటి నుంచి కూడా సంక్రాంతి రద్దీ నెలకొంది కాబట్టి రెట్టింపు సంఖ్యలో 60,000, 70,000 వాహనాలు వస్తున్నాయి. వాహనాలంతా కూడా టోల్ గేట్ దాటుకొని రావాలంటేనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఎల్బీ నగర్ నుంచి మొదలైతుందో ట్రాఫిక్ జామ్, ఎల్బీ నగర్, హైట్ నగర్, రామోజీ ఫిలిప్స్ నుంచి కూడా పంతంగి టోల్ ప్లాజా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇటు ఔటర్ నుంచి వచ్చేవారు పెద్దంబర్పేట ఔటర్ దిగిన తర్వాత కూడా నేరుగా ఇక్కడ కలుస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తున్నాం, ఒకసారి విజువల్స్ మనం చూస్తే కంటికి అందనటువంటి దూరంలో దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఈ విధంగా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గం ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ రోడ్ ఇక్కడ సూచించాలన్నా కానీ ఎలాంటి ఆల్టర్నేట్ లేనటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా వాహనదారులకు బిగ్ టీవీ ఒకటే సూచిస్తుంది, మొత్తం అద్దంకి వైపు వెళ్లేవారు, ఒంగోలు, గుంటూరు వైపు వెళ్లేవారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కూడా కాకుండా నాగార్జున సాగర్ హైవే నుంచి వెళ్తే కాస్త దూరమైనప్పటికీ కూడా, ప్రయాణం కాస్త దూరమైనప్పటికీ కూడా సాఫీగా వెళ్ళవచ్చు. అదేవిధంగా ఇటు ఖమ్మం విజయవాడ వైపు వచ్చేవారు ఇటు చౌటుప్పల్ నుంచి కాకుండా నేరుగా భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం గతంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అయినా కానీ, సంక్రాంతి సందడి ఉన్నా కానీ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిల్చుండేది. ఇప్పుడు టోల్ గేట్ కాదు, ప్రధానమైనటువంటి ట్రాఫిక్ కారణం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ హైవే పై ఉండి చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆ ట్రాఫిక్ కి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కొనసాగుతుందో మొత్తం పెద్ద కాపర్తి వద్ద మనం చూస్తున్నాం. ఇక్కడ ఫ్లైఓవర్
బ్రిడ్జి ఏర్పాటు అవుతుంది కాబట్టి పూర్తిగా రాకపోకల్ని నిలిపివేసి ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి కాకుండా ఇక్కడ ఇరుకైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో వేలాది వాహనాలు వందలాది వాహనాలు కూడా ఈ రోడ్డు నుంచే ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదయం 5 గంటల నుంచి ఇంట్లో నుంచి బయలుదేరిన వారు ఇక్కడ నుంచి దాటి నార్కట్పల్లి వెళ్ళాలంటేనే దాదాపు ఒక 4-5 గంటల సమయం పడుతుంది. ఇక సాయంత్రం నుంచి ఫ్లోటింగ్ మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. గతంలో మనం సంక్రాంతి చూసాం. సంక్రాంతి 14వ తారీఖు ఉంటే 12వ తారీఖు 13వ తారీఖు ఎక్కువగా క్రౌడ్ ఉండేది. కానీ ఇప్పుడు ముందే హాలిడేస్ వీకెండ్ కలిసి రావడంతో కూడా నిన్న సాయంత్రం నుంచే వాహనాల రద్దీ నెలకొంది. గతంతో పోల్చుకుంటే ఎక్కువగా వాహనాల సంఖ్య పెరిగింది. వాహనాల సంఖ్య పెరగడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం సొంత వాహనాలు, సొంత కార్లు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయడంతో కూడా ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో వెళ్తున్నారు. అదేవిధంగా ఆ వాహనాలకు తోడు కూడా ఈ భారీ కంటైనర్లు ఏదో ఉంటుందో ఇది నేషనల్ హైవే కావడంతో కూడా లారీలు, ట్యాంకర్లు, కంటైనర్లు కూడా రోడ్డు మీదకి రావడం, ఈ రోడ్డు మీద మామూలు సమయంలోనే రోడ్డు మరమ్మత్తు అవుతుంది కాబట్టి కాస్త వాహనాలు స్లోగా వెళ్తాయి. కానీ ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. రోజు 30,000 వాహనాలు ప్రయాణిస్తే ఇప్పుడు 60,000, 70,000 వాహనాల వరకు వస్తుంది కాబట్టి మొత్తం రెట్టింపు సంఖ్యలో వాహనాలు వస్తే ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఆల్టర్నేట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు మళ్లింపు చేయాలని సూచించినప్పటికీ కూడా ఇది నేషనల్ హైవే కావడంతో కూడా ఇక్కడ కూడా రోడ్డు మళ్లింపు కూడా లేదు. స్వయంగా R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మొన్న ఇక్కడ స్వయంగా వచ్చి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని చూసినప్పటికీ కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కాదు. ఇప్పుడు ప్రయాణికులే కాస్త దూరమైనా కానీ వారు ట్రాఫిక్ డైవర్షన్స్, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా హైదరాబాద్, విజయవాడ వైపు వచ్చేవారు, అద్దంకి వైపు వెళ్లేవారు ఈ రూట్ నుంచి కాకుండా సాగర్ హైవే నుంచి వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా విజయవాడ వెళ్లేవారు కూడా అటు తార్నాక, ఉప్పల్ నుంచి వచ్చేవారు నేరుగా అటు భువనగిరి నుంచి రామన్నపేట మీదుగా చిట్యాల వస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఇక రాత్రి మరింత ఇబ్బందులు ఎదుర్కొనే వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా సాయంత్రం ఆఫీసులు ముగిసిన తర్వాత కూడా సాయంత్రం వేళలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. సాయంత్రం రాత్రి వేళలో వచ్చినట్లయితే ఇరుకైనటువంటి రోడ్లను చూస్తున్నాం. మనం ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ హైవే పైకి రావడం జరిగింది. 5 గంటల నుంచి ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 12 అవుతుంది. 7 గంటల నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఫ్లోటింగ్ కొనసాగుతుంది. కానీ మొత్తం వాహనదారులు ప్రయాణించాలంటే ఎంతో నరక యాతన ఇబ్బందులు పడుతున్నారు. హైవే నేషనల్ హైవే కావడంతో కూడా భారీ వాహనాలు రావడంతో కూడా వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఇదే విధమైనటువంటి ఫ్లోటింగ్ కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. నిన్న సాయంత్రం నుంచే వాహనాల రద్దీ మొదలైంది. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏపీలో ఆ భోగి మంటలు కానీ, కోళ్ల పందాలు కానీ మొత్తం పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడతారు. ప్రతి సంక్రాంతికి కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు టోల్ గేట్ల వద్ద కాదు, మొత్తం మీద ఈ విధంగా హైవే పై, నేషనల్ హైవే పై, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇక్కడ చిట్యాల వద్ద పెద్ద కాపర్తి ఏదైతే సెంటర్ ఉందో ఇక్కడ రోడ్ల మరమ్మత్తు, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో కూడా గంటల తరబడి కూడా వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.